కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మొంతా తుఫాన్ కారణంగా రైతులు స్వరం కోల్పోతే ముఖ్యమంత్రి మాత్రం పంట నష్టం తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనా పూర్తిగా అవాస్తవమని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత పంట బీమా పథకానికి దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం లక్షల్లో జరిగితే పరిహారం 5,000 ఇస్తే సరిపోతుందా అంటూ ఆమె నిలదీశారు. పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్తో నష్టపోవడం జరిగింది. వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా వెనకాల చూస్తే, మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా, మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే 400 ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది. పంట దేనికి పనికి రాకుండా పోయింది. ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్ లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు. కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు.